ఈ రోజు అవ పుట్టినరోజు పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయ్. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. చచ్చిపోయిన రోజు ఎవరు చచ్చిపోయిన రోజు నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం ఫస్ట్ నీ బర్త్డే అన్నాడు, తర్వాత మీ నాయన చంపినాడు, ఇప్పుడు ఏకంగా మీ అమ్మని చంపుతున్నాడు. ఈ తొక్కలో హలో హలో ఏమిన్నావు నువ్వు? ఏంది ఏంది ఏం తిన్నావురా? నువ్వు మరసని ఏదైనా ఫోన్ చేసినాడు సరిగ్గా మాట్లాడు వైష్ణవి. సార్ నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను కదా సార్. చెప్పుతా కొడతాను ఓరాసిన దూరం మామూలు మాట్లాడు. సరే ఏం తిన్నావు? ఇదే ఇడ్లీ తింటి. ఎండగాలి ఇడ్లీయా? నాకు ఏ బూతులు వస్తాయి ఇంకా ఏ గొప్పముండా మరోసారి మాట్లాడని చెప్పిన ఏమే. సరే కానీ ఈ రోజు మమత బర్త్డే తెలుసా? అవునా? నీకు తెలీదా? అంటే ఎట్లా తెలుస్తుంది? నువ్వు నాకు ఎవరు చెప్పునే? నీకెవరు చెప్పరే? నాకే తెలిసింది ఈ రోజే గానీ మా సార్ ఏదైనా ప్లాన్ చేసేలోపు నువ్వే ఒకటి ఏదైనా కేక్ కొనుక్కొని కట్ చేసి నాకు వీడియో పంపి మమతకు సర్ప్రైజ్ చేస్తా. ఓకే ఓకే, నువ్వు నన్ను చల్లరేసిపోయిందా? అయినా చాలా వైష్ణవి అప్పుడు మంచి పని చేస్తుందా? ఎప్పుడు నీ మధ్య కోరుకుంటారా? కేక్ ఒక డబ్బులు ఉన్నాయా? చెప్పు తిని కొడతా, ఎంత చిల్లర చేయద్దు మళ్ళీ ఉండదులే. మళ్ళీ నాకు అట్లా ఫోన్ పే. సరేలే నీ అమ్మాయి దీన్ని ఎప్పుడంతా ఇది ఎంత ఇలా ఎంత ఉందా నీకు? మమత అంటే ఎంత ఇష్టం అంతే నాకు. ఏ గుజ్జమంటే మమత ఎంత ఇష్టం ఎంత ఇద్దా? దాని కోట్లలో ఉంటది అంటే కోట్లు ఇచ్చేయాలి ఇప్పుడు నీకే. నీ కోట్ల అంత ఇష్టం మమత? అయినే సరే మన మమత అనే కోట్లంటే ఇంకా శేఖర్ గాడు ఇంత ఉంటాడు కదా. చెప్పు తీసుకొని 16 కొడతా గొజ్జమ్ముండా. ఏ మౌల చేస్తాను ఏమన్నా కానగలా నీ లోపరం ఉండదా? ఫస్ట్ మాత్రం వాడేంటికి వస్తున్నాడు అబ్బా. సరే సరే కానీ త్వరగా వెళ్ళు, ఏదైనా కేక్ కొనుక్కో. కేక్ లో ఏ ఫ్లేవర్స్ తెలుసా నీకు? అదే మీటీ ఫ్లేవర్స్. నింటినా యాదో తగలాడు. త్వరగా పంపి నాకు. సార్ ఏదైనా వీడియో పంపిస్తే కష్టం అవుతుందిరా. లేదు నేను పంపిస్తాను, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయి మమతాకి. చేస్తాగానే నువ్వు యాడికి పోయి కేక్ కట్ చేస్తావు నాకు మళ్ళీ మెసేజ్ పెట్టు, లేదా ఏదన్నా చెప్పు. చెప్తారే నేను పెడతా కానీ ఆర్డర్ నీకే చెప్తా. సరే సరే, ఎవరైనా చదువుకున్న వాళ్ళని మొబైల్ గురించి తెలిసిన వాళ్ళు పిలిచబో. పిలిచిపోతాలే, మావాడు ఉన్నాడు ఒకటి నందు ఎవరైనా పిలిచబో, ఓకేనా? బాయ్ బాయ్ వైష్ణవ్, మళ్ళా కలుద్దాము, మళ్ళా చేస్తా. నీకు అమౌంట్ అయిపోయిస్తా చూడు. థ్యాంక్స్ రా. నువ్వు మళ్ళా మెండగలతో అట్లా ఊరేగు. చూడండి మంచిగా మాట్లాడితే నువ్వు మళ్ళీ ఇట్లా అంటావురా. గొజ్జ నా కొడుక చిల్లరేదవా, పెట్రో చిల్లరేదవా. ఈ గొజ్జేదా నువ్వేం సరదా కదా నువ్వే గొజ్జమ్ముంటా. సరే సరే పంపించరా. ఈ రోజు నీ పుట్టినరోజు నేను చేయాలనుకున్నాను. సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలో ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చాడు. మొత్తం అంతా తెలిసింది నీ బర్త్డే ఇప్పుడు ఈ రోజు అని. ఈ ప్లేస్ లో గ్రీన్ పీస్ మొత్తం అంతా. ఏందో గ్రీన్ పీస్ అంటాను? నీకేనండి ఏంటి నీకు అవసరమా? నువ్వు మళ్ళీ మధ్యలో గంటకు వచ్చినావు. ఏందో గ్రీన్ పీస్ అంటున్నావు? నువ్వే ఒక వేస్ట్ పీస్ మళ్ళా నీకు గ్రీన్ పీస్ ఏంది? అదేంది ఏందో నీకు అవసరం చెప్పాలవన్నీ. ఈ రోజు స్పెషల్ డే ప్రపంచంలోనే ఇంతవరకు స్పెల్ డేనే ఏంలే. కాదు ఈ బుడదల్లో ఈ రూట్లలో ఎందుకు వచ్చినారు మీరు? నాకు అర్థం కాలే. నువ్వు నన్ను మాట్లాడుతున్నా మంచి కేక్ వస్తాను. కేకా? మళ్ళా
ఏమి ఈ రోజు fake నువ్వు news? 1 గంట నేను 96 గంటలను చేస్తా 1 గంట నేను 96 గంటలను చేస్తా అర్థమైందా? నువ్వు ఏ కొత్త సంవత్సరమా? కొత్త సంవత్సరమా కాదులే. మళ్ళీ ఏమి ఇది? ఈ రోజు ఒక దేవత స్పెషల్ రోజు, ఒక దేవత స్పెషల్ రోజు. ఎవరిది? ఎవరు అది? నీకు నువ్వు సరే నువ్వు నిజమైన ప్రేమ కాబట్టి లేదు కాబట్టి నేను తెలుసుకున్నాను. సరే కానీ నాకేం కేక్ పీస్ ఏం వద్దులే, లేదా నేను కేక్ కోసమే రాలే. కేక్ కోసంగా ఆడ చెప్పినారు ఇట్లా పోయినారని చెప్తే ఏం ఎందుకు పోయినారా ఆయన ఎవరి కోపల ముంచే పోయినారా అని ఎత్తుక్కుంటూ వచ్చి ఎవరు చెప్పారు? నీకన్నా వెళ్దారా ఓ మాట నాకు మిస్డ్ కాల్ ఇవ్వడమో లేదా ఫోన్ చేయడమో చేయలేదు. నందు నీ కొనేసినప్పుడు నువ్వు అవునా? మళ్ళా నువ్వు ఎవరినైనా కొనగలవురా నాయన. మళ్ళా చూడచ్చు మమత, నీ కోసము కేక్ తెచ్చినాను. కేక్ కోసి ఈరోజు జరపాలని. ఏం జరపాలని? వస్తువులా? ఏం జరుపుతావా ఇట్లా ఏమన్నా? వస్తువులు కాదు. ఇప్పుడు కేక్ అంతగా తేయాల్సిన అవసరం ఏముందప్ప? ఈరోజు నీ తందిలే ఏందోలే నువ్వు ఏందో కాదు నాకు తెలియకుండా నువ్వు అంత స్కెచ్లు అంత ప్రోగ్రాము నువ్వు ఓటే మంచి అయిపోదామని. ఈ రోజు అవ్వ పుట్టినరోజు. ఊరిది పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. మమతాదే ఈరోజు మమత పుట్టినరోజా? అది నిజమైన ప్రేమ ఉంటే తెలుసుకుంటాడు. అర్థమైందా? ఊరికే తుత్తు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ బర్త్డే అని కూడా తెలియదు. ఇట్లా అవ్వాలి మళ్ళీ ఈ కాంపిటీషన్ నీకు తెలియదు. అసలు నీకు తెలిసింటే కదా బస్సు పోసాను. ఊరినైతే డూ ప్రేమ ఎప్పుడన్నా అర్థమైందా? నాకు తెలుసు కాబట్టి నేను నిజాయితీ పరుని కాబట్టి నేను సొంతం చేసుకోవాలి కాబట్టి పట్టుదల ఉంది కాబట్టి నేను పుట్టినరోజు అయ్యి బొద్దు తెలుసుకొని ఎవరి ద్వారానా స్పెషల్గా నీకోసం చూడు చాక్లెట్. చాక్లెట్ ఆడింది బొంగ చాక్లెట్ కాదు అది పైనాపిల్ కేక్. ఎవడిచ్చినాడు అది నీకు? నీకు చాక్లెట్ కి పైనాపిల్ తేడా తెలియవా? నువ్వు ఆక్కి పాక్కి తెలియదు నీకు. నువ్వు వీటికి వచ్చి ఏందో బర్త్డేని కథలు పడతాను. ఏదైనా కలిసికట్టుగా చెప్పాలా ఈరోజు బర్త్డేనా కాదా అని చెప్పి నువ్వేదో నేనేదో నువ్వు పోరాహోరీగా చేసుకుంటాండి. నువ్వేం చేసుకుంటా? నువ్వు తెలుసుకోవాలా? నీకు బుద్ధి ఉంది కదా, నీకు ఏమైనా ఐడియాలు ఉన్నాయి కదా. నువ్వు మాత్రం ఫేక్ చేయనాడా? నేను రియల్గా చేస్తా. అర్థమైందా? నువ్వు ఒకటి చెప్పి 2 చేసేవాడు కాదు. నువ్వన్నా చెప్పలేదురా ఇట్లా ఆ బాబు కోసం కేక్ కట్ చేస్తాను. నందుకి వెళ్దు సబ్స్క్రైబ్ ఇచ్చిన. ఏమిచ్చినావు? సబ్స్క్రైబ్ కాదు అది సర్ప్రైజ్. అది అదే రైస్ వచ్చింది కదా. రైస్ నీకుందిలే ఫుల్ రైస్. ఇప్పుడే ఆ బాబు కోసం ఏమైనా పాట ఏమైనా రాసినా ఊరికే కట్టింగేనా? నిజమైన ప్రేమికుడు అయితే ఖచ్చితంగా పండగ ఆ పాప పుట్టినరోజుకి ఒక పాట రాస్తారు ఎవరన్నా. వీడు రాసిండాడు కానీ నేను ఇప్పుడు వాడగలను పాట. ప్రేమికుడు అయితే పాట అప్పటికప్పుడు పుట్టిగలడు. వీడు పుట్టిగలడా పాట నీకోసం నీ పుట్టినరోజు ఏదో చెప్తాడు వాడు. నువ్వు వాడమలా నువ్వు వాడు. మమత నీ పుట్టినరోజు రావాలి, ఎన్నో చెయ్యాలి. ఒకటే వస్తుంది ఒకటే కాదు ఇట్లా నీకోసం నేనే నా కోసం నేనే జన్మ జన్మల తోడు ప్రాణమై ఉంటా ప్రాణమీడు విడిచి ఉంటా అడిగినై తోడునై ఎదురై వెళ్తా వెనకై నాకుంటాను ఎదురై తోడే. వాళ్ళ ఎవరి కోసం ఆడతావు వాళ్ళకి చెప్పాడా? అది ప్రేమగా రాల్లా, కంట్లో డ్రాప్స్ కన్నీరు రాల్లా, ఆ బాబు కోసం ప్రేమను చూపించాలా, బాధతో పాడాల పాట. చచ్చిపోయినారా ఎవరన్నా? ఏడుపంటే అది ఆనంద బాష్పాలు. ఎవడు చచ్చిపోయినట్లు కాదు. మమత ఓ మమత నా ప్రాణమా, మమత ఓ మమత నా అందమైన మమత, నువ్వు లేక నేను లేను ఆ ప్రాణం మమత. ఈ ప్రాణమై ఉండది నీ కోసమే మమత. ఈ జీవి మమత ఈ జీవి మమత जी सवारा మమత మమతకే ఐ లవ్ యూ చెప్పిందంటే నలుగురికి నచ్చనది మమత నాకు నచ్చదరు. నరులెవరు ఎండబడినా పండబెట్టినే నరకదరు, ఎవరని అడ్డం వచ్చినా మమత నా సొంతం. ఎట్లుంది పాట? మమత నీ ఎవరైనా అడ్డొస్తే నరికేస్తా
చంపేస్తా అంతే చంపేస్తా జైలుకు పోతా అంతే చంపేస్తా జైలుకు పోతా ఈడెందుకు ఏదైనా పెళ్లి చేసుకొని సంసారం చేసి పిల్లలు గాని ఏదైనా ఫ్యామిలీని అభివృద్ధి చేయాలి గాని నరికేస్తా చంపేస్తా మమతాను చూడ లేకుండా ఉండలేను ఒక ప్రాణం మమత రెండో ప్రాణం మమత నాలుగో ప్రాణం మమత నిన్ను చూడలేనులే అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు ఆపో ఇప్పుడు ఏంటికి ఇవన్నీ పాటలు మన ప్రేమతో ఏమని నీకోసం జన్మలై ప్రేమనై ఇప్పుడు అర్థమైందల్లా చూడు మమత నువ్వు బాధపడుకుంటా మీ నాన్న చచ్చిపోయిన రోజు అని చెప్పి నువ్వు బాధపడుకుంటా ఇంట్లో కూర్చుంటే ఈ చిల్లర ఏమి రాసిండేది ఐ లవ్ యూ మమత కాదు మిస్ యూ మమత డాడీ అని పెట్టినావు మిస్ యూ మమత డాడీ అని పెట్టినావు అంటే వాళ్ళ నాయన చచ్చిపోతే నువ్వు కేకులు కట్ చేసుకొని పాటలు పాడుకుంటే ఈడికి వచ్చి చిల్లర వ్యవహారాలు చేస్తాను ఎవడైనా ప్రేమికుడు ప్రియురాలి తండ్రి చచ్చిపోతే కేకులు కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారా చూడండి ఇదేముందో చూడండి మిస్ యూ డాడీ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఎందుకైతే మమట పడ్డే నిజమైన ప్రేమికుడు ఈ రోజు మీ నాన్న చనిపోయిన రోజు అని చెప్పి నేను పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్లే మీ నాన్న పేరు మీద అన్నదానాలు చేపిస్తానా ఈ రోజు ఎంత కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ఈడేది వీడు కేక్ కట్ చేసుకుంటా నీతో డాన్సులు డూయెట్లు సాంగులు ఏం ఎవరిని తిడతాను ఎందుకు పెట్టేసినావు కొంపలకి ఇప్పుడు అది ఎందుకు కట్ చేస్తాను అసలు బర్త్డే ఎప్పుడో తెలుసా నీకు బర్త్డే కాదు చచ్చిపోయిన రోజు ఎవరు చచ్చిపోయిన రోజు ఎవరు చచ్చిపోయిన రోజు నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం ఆ బాబు చచ్చిపోలేదురా నాయన నువ్వు ఆ బాబాను కూడా చంపుతున్నావా చూసివా నిన్ను కూడా చంపి కేక్ కట్ చేయాలని చూస్తున్నాడు ఇది గుండె నీ సావుకి అడ్డం నిలబడతా నీ సావుకి ఎదురెళ్తా అది కాదు మమత మీ నాయన చనిపోయిన రోజు అని ఎంత బాధతో మీ నాయన చంపింది నేనే మీ నాయన చంపింది నేనేం చెప్తాను డైట్ వాళ్ళ ఆయన నువ్వేనా చంపింది ఎట్లా చెప్తాను ఇప్పుడు అంటే మీ నాయన చంపింది నేనే అట్లా కాదు మీ నాయన చనిపోయిన రోజు కాబట్టి నేను దీనంగా నేను దినానన్నాడా నువ్వు అని ఊహించుకోండి చెప్పొద్దు నువ్వు నేను మని చెప్పొద్దుడా బర్త్డే అంటే ఫస్ట్ లో బర్త్డే కాదు రెండోది సద్దడే ఏం చేద్దాం అనుకున్నావు వీటికి వచ్చి చేసి ఇట్లా కోసి ఇట్లా వేరే వాళ్ళకి ఇద్దాము వాళ్ళ పేరు పైనమ్మా దొరికిపోయినా నువ్వు ఈ రోజు ఏం మమత బర్త్డేనా ఈ రోజు ఆనందంగా ఉందా బాధగా ఉందా అనేది కూడా నువ్వు తెలుసుకోలేకపోయినావు నీకు ఇంకోటి తెలిసేదో నీకు ఎవరితో చెప్పించినారో కూడా నీకు పాటికి అర్థమైంటుంది వాళ్ళ ఆయన బాబా బర్త్డే అని నాకు అర్థమైందిరే బర్త్డేని ఎవరు చెప్పినారో నువ్వే చెప్పింటావో నువ్వే వేసింటావో నాకు అర్థమైందిరే బర్త్డేని ఎవరు చెప్పినారో నువ్వే చెప్పింటావో నువ్వే వేసింటావో దీనికి అర్థమంతా కేక్ డబ్బులు కూడా వేస్ట్ అనుకుంటానే ఏంటి వేస్ట్ ఈ కేక్ నేను తెచ్చింది నా మాట నువ్వు సేఫ్ అవుతావు ఇప్పుడు బర్త్డే కేక్ ఇచ్చినాడు ఎవడు కేక్ ఇచ్చిన వాళ్ళు నా చేతికి పడుకో చూడు మమత మీ నాన్న చనిపోయినా నీకు నేను ఎప్పటికీ మీ నాన్న ప్లేస్ లో టైపు నీకే టైపు నీకే ఏది 400 నీకు నేను అండగా బలంగా ఉంటాను ఉద్దేశంతోనే ఇది మీ నాన్నని జ్ఞాపకార్థంగా కేక్ కట్ చేస్తాను ఈ కేక్ చిన్నపిల్లలకు పంచడం జరుగుతుంది బతుకంతే సిగ్నల్స్ దగ్గర నెమలేకలో పాలపేకలో అమ్ముకోవాల్సిందే యూస్లెస్ చూడు ఒక పీస్ అడుగుతున్నాడు వాడు నాకు ఒక పీస్ అని అది లేకి చిల్లర ఎదవ ఏం చేస్తున్నావు వాళ్ళ ఆయన చనిపోయినప్పుడు కేక్ కొనుక్కొని కట్ చేయలేకపోతుంది వాళ్ళ ఆయన గుర్తుగా ఎవరిగా నీదే ఏంది నువ్వే 400 ఏంది 400 పట్రా 400 కాకపోతే పట్టు 500 ఇస్తా పట్టు డబ్బే కదా నీ ముఖ్యము మళ్ళా అంతా నువ్వేం స్కామ్ మళ్ళా అంతా నువ్వేం స్కామ్ ఏం స్కామ్
ఇదే హాస్పిటల్ తెలిసిందే నీకోసమే మొత్తం అంతా ఈ కార్యక్రమం చెప్పాలంటే చెప్పాలంటే ఎవరు చెప్తావు, ఎవరు ఉన్నారు చెప్పాలంటే? చెప్పు, ఎవరు చెప్తావు, ఏం చెప్తావు? అసలు నీ కార్యక్రమం అంటే ఏం కార్యక్రమం ఇది? అయినా ఫేల్ అయినా తుప్పల్లో ఏం కార్యక్రమం ఇది? తుప్పల్లో కాదు, పొలం పచ్చ పొలం మీద. సరే చెప్పు. ఏదో మమత చాలా బాధగా అయింది నాకు, ఏదో మమత చాలా బాధగా అయింది నాకు. ఎందుకంటే మీరు ఆయన చనిపోయిన రోజు వాళ్ళ ఆయన చచ్చిపోయినాడని ఎవరు చెప్పారా నీకు? బాగా బతుకున్నాడు, ఉద్యోగం చేసుకో, మంచి పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఆయన ఎందుకు చంపుతున్నావు నువ్వు? అసలు నీ కాన్సెప్ట్ ఏంది అబ్బా? బర్త్డేనా? బర్త్డే రోజు ఎవడన్నా అసలు బర్త్డే లేని బర్త్డే సృష్టించినావు? వాళ్ళ ఆయన బతుకున్నాడు, వాళ్ళ ఆయన చచ్చిపోయినాడు అంటాను. చచ్చిపోయింది వాళ్ళ అమ్మ. బిల్లు ఏ గుడ్డమ్మ కూడా నువ్వు లేను అని చెప్తాను. నువ్వు సీరియస్గా అంటే చెప్పు, ఎందుకైనా మేనత చెప్పు, బాధలో చెప్పు. అమ్మ పోయింది కదా మా వేరత్త, చచ్చిపోయి సంవత్సరం అవుతుంది అమ్మా. మా వేరత్త మీ మేనంతా చచ్చిపోతే మాకెందుకు? అసలు ఎవరు చచ్చిపోయినారు నీటికి చెప్పు. బాగుతావాలమ్మా. ఏడో నేను పోయేస్తా. ఫస్ట్ నీ బర్త్డే అన్నాడు, తర్వాత మీ నాయన చంపినాడు, ఇప్పుడు ఏకంగా మీ అమ్మని చంపుతున్నాడు. ఈ తొక్కలో 400 రూపాయలు కేక్ కొన్నాడు, అది కూడా నా డబ్బులు ఎత్తుకొని వచ్చినాడు. యాడివి డబ్బులు? నీకు 400 చెప్పు. ఏ గుడ్డమ్మ యాడివి డబ్బులు నీకు? నువ్వు అబ్బా బర్త్డే అంటావు, వాళ్ళ ఆయన చచ్చిపోయినంటావు, వాళ్ళ అమ్మ చచ్చిపోయినంటే అసలు ఎవరిని చంపాలని చూస్తావు నీ 400తో? నువ్వు మళ్ళా నువ్వు ఇప్పుడు నిజం చెప్తావు. నువ్వు చెప్పు అసలు ఇది జరిగిందే, ఇదంతా వేస్ట్, ఇదంతా డూపు, ఇదంతా ఇది జరపచ్చింది నీకు కాదు మమత. వాళ్ళ బాబాయ్ చచ్చిపోయింది. ఏమన్నా ఇప్పుడు నేను వాళ్ళ నాయన అంటే రమ్మంటే రమ్మని లాస్ట్ వాళ్ళ ఫ్యామిలీ రోజు ఎత్తిస్తారు. నేను ఎత్తిస్తాను మరా నోరు మూసుకొని కూర్చోంగా. నేనేం ఎత్తుతుంది అసలు? నేను ఎప్పుడు చెప్తే నీకు ఇవన్నీ? ఇప్పుడు చెప్పరా రాను ఏమని? వాళ్ళ ఆయన అని మళ్ళా వాళ్ళ అమ్మ అని. ఏం జైల్లో వచ్చినాడో ఇద్దరు. నీ కేక్ నువ్వు మడిచి పెట్టుకో, పట్టు. 400 ఇచ్చే రాకాడవుతాడా? నాకు నేనేం చేసుకోవాలా? ఎవరి కోసం కట్ చేయాలా నేను? వద్దులే ఆ 400 కూడా నాదే కదా. ఎవరు చచ్చిపోయారు, ఎవరు బతికినారు, ఎవరు పుట్టినరోజు యాదవ్ చెప్పిస్తావు. కేక్ ఎందుకు కొన్నావు నీకే తెలిసి ఉంటది కదా, ఎందుకు కొన్నావు? అది లోపల ఉండదు, తుంది దాన్ని నరికేలే పోతే. అసలు ఎందుకు అదనే చెప్పు. పోనీ మాదా ఈ రోజు నా పుట్టినరోజు, ఏమి ఇంక ఎవరిది లేదా నాదే చెప్పుకుంటాలే. ఇంకా అది నాదే, ఎవరో ఏమన్నా నీ పుట్టినరోజా? నా పుట్టినరోజు మళ్ళా వాడు చూడు, వాని పుట్టినరోజుకి వాడే కేక్ కొనుక్కున్న పెద్ద చిల్లరేదవా. ఈడ నువ్వు చూసుకో, ఎవడని పక్కన వాళ్ళు కొనిచ్చుకొని రావాలా. నీ పుట్టినరోజా? కోసుకొని నువ్వే తినుకొని కూర్చో. కేక్ అంతా తిని బాత్రూమ్ కూర్చో. నువ్వురా ఆ చిల్లరేదో తేయాలా. నీ పుట్టినరోజు ఏ రోజు? అసలు నువ్వు కేక్ ఎందుకు కొన్నావు చెప్పురా నాయన. ఎవరు పుట్టినరోజు అనుకున్నావు, ఎవరు చచ్చిపోయినా కొన్నావు, అది చెప్పలేకున్నావు నువ్వు. వద్దులే మానం మరాలు చూపులతో కొట్టుకోకుండా, మమత యాక్చువల్గా నేనేదో చెప్పుకుంటానులే మమత. నీకు నేనేదో చెప్పుకుంటాను. పిల్లోనికి కేక్ కొనిచ్చినాను ఈరోజు. వానికి కేక్స్ అంటే ఇష్టం కాబట్టి, పైనాపిల్ కేక్ అంటే వానికి ప్రాణము. అందుకు ఆ పిల్లోనికి కేక్ కొనిచ్చి నేను ఇట్లా బయలుదేరుతాను వేరే పని మీద. బాధినమ్మా కేక్ ఎవరు కొనిచ్చిరి, ఎవరు డబ్బులు, ఎవరిది చెప్పేది ఏంది, స్టోర్ అల్లేది ఏంది, నేను ఏంటికి వచ్చినాను, ఎవరిది మాట్లాడేటికి వచ్చాను, అసలు ఎట్లా చెప్పు కథ ఎట్లా పోతుంది చూసుకో. వెనకలు బండ్లు వే కదా,
ఈ సగాల ఉండేనే సాగు కొడుతున్నారు, మీరు చూస్తే కేకులు అవి ఏ చేసుకుంటారు. రాదు